దేవుని దృష్టిని ఆకర్షించే కార్యాలు మనలో నుండి దేవుడు ఏం చూస్తాడు, దేవుడు ఏమి ఇష్టపడతాడు, దేవుణ్ణి ఆకట్టుకునేటువంటి పనులు, దేవుణ్ణి ఆకర్షించే పనులు, దేవుడిని మనమంటే మురిసిపోయి ఇష్టపడే పనులు ఏమిటా అని చూస్తే చాలా దేవుడు చూపించాడు. కానీ మూడే చెప్తా. ఇప్పుడు మూడే. ఒకటి ఏమిటంటే త్వరగా చెప్తారో ప్రార్థన అనండి, అంతే. ప్రార్థన అనండి. ప్రార్థన చేస్తేనే రాజువు, దాసుడవు, బానిసవు, కూలోడో, పేదోడో, ధనికుడో ఏమి అక్కర్లేదు ఆయనకి. ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళంటే ఆయనకి ఇష్టం. వాళ్ళ ఆస్తిపరులో, అందగాళ్ళలో, డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, పల్లెటూరు వాళ్ళు, పట్టణం వాళ్ళు, అమెరికా వాళ్ళు, లేకపోతే అరణ్యములో ఉండేవాళ్ళు ఆయనకు అనవసరం. ఆయనకి ఎవరంటే ఇష్టం అంటే ప్రార్థన చేసేవాళ్ళు అంటే ఆయనకి బాగా ఇష్టం. ప్రార్థనలో దేవుడు మనల్ని చూసేటువంటి 5 విషయాలు చూస్తాడు. ఎవరైనా సరే ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావా అని దేవుడు చూసే 5 చూస్తాడు మనలో. ఒకటి ఏంటంటే మన హృదయాన్ని కుమ్మరించుకుంటున్నామా, కఠినపరుచుకుంటూ ప్రార్థన చేస్తున్నామా. చూడండి, పైకి మాటలో ఒల్లిస్తూ ఉంటారు కానీ హృదయం కఠినంగా ఉంటుంది. హృదయం పగలదు, హృదయం విరగదు, హృదయంలో దేవునికి చోటు ఉంది. అంటే కఠినమైన మనసులో, హృదయంలో దేవుడికి చోటు దొరకదు. మెత్తని ఆ హృదయంలో ఆయన మన హృదయాన్ని పూర్తిగా కుమ్మరించుకుంటున్నావా అంటే దేవుడు అడిగేది హృదయం ఇమ్ము, హృదయాన్ని ఇమ్మన్నాడు. ప్రార్థనలో దేవుడు చూసేది చెప్పండి, హృదయాన్ని అనండి. హృదయం. నువ్వు మోకరించు, కూర్చో, పడుకో, లేకపోతే ఎక్కడ ఎలా ఉన్నావా ఆయనకు అనవసరం. నీవు మోకాళ్ళ మీద ఉన్నావా, నిలబడే ప్రార్థన చేస్తున్నావా, ఆయనకు కావలసింది నీ హృదయం. హృదయం కుమ్మరించుకుని ప్రార్థన ఆయన చూస్తున్నాడు. రెండవదిగా ప్రార్థనలో నీలో దేవుడు చూసేదంటే తగ్గించుకుంటున్నావా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికంటే నేనే ప్రధాన పాపిని, నేనే దీనుణ్ణి, నా ఎంత చేతకానోడు, నా ఎంత పనికిమాలోడు లేని నీలో నీవే సరిచేసుకొని తగ్గించుకో. అదే తగ్గింపంటే తమను తాము తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తమను తాను అది కనుక తగ్గించుకుంటున్నావా. ప్రార్థనలో దేవుడు చూసేది నీలో ఎంత తగ్గించుకుంటున్నావు. ఎవరి మీద నచ్చేపడతా, గర్వపడతా, వాళ్ళకంటే నేను బెటరేలే అని మనసులో ఊహలతో ప్రార్థన చేస్తున్నావా. వాళ్ళకి ఇల్లు ఉంది, వాళ్ళకి ఇల్లు లేదు, నాకు ఇల్లు ఉంది. వాళ్ళకి నా దగ్గర ఉన్న డబ్బు వాళ్ళ దగ్గర లేదు. లేకపోతే నేను ఫలానా కులంలో నుండి వచ్చిన, మతంలో నుండి వచ్చిన, ప్రాంతం నుండి వచ్చాను. నీవు ఈ అందరిని బట్టో, ఆస్తిని బట్టో, స్థితిగతులు బట్టి, దేని బట్టో నచ్చించుకుంటూ ప్రార్థన చేసేవాడు కాదు. తగ్గింపు కాదు ప్రార్థన. ప్రభువా, ఈ ప్రపంచంలో ఎవరైనా పాపి అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మొదటి పాపిని నేనే, మొదటి దరిద్రుడు నేనే, మొదటి శాపగ్రస్తుడు నేనే. నా మూలంగానే యేసయ్యా సిలువ వేయబడ్డవయ్యా. నన్ను నా పాపాలైనయ్యా నిన్ను సిలువెక్కించింది. కొంతమంది అంటారు, అయ్యగారు మేము చేస్తే చిన్న పాపాలు చేస్తాం కానీ పెద్ద పాపాలు అంటే పాములు, చిన్న పాములకి పెద్ద పాములకు విషయం సమానంగా ఉండదా? ఏదైనా ఒకటే కదా. అందుకని అలా చిన్న పాపాలు పెద్ద పాపాలను నశించమాకండి. పాపం అనేది పాపమే. కనుక ప్రార్థనలో దేవుడు మనల్ని చూసేది ఏంటంటే మనల్ని తగ్గించుకోవడం. నినివేవారు రాజుగారు మొదలుకొని దాసుడు వరకు ఏం చేశారంటే సింహాసనం దిగేసి మోకాళ్ళు వేసి ప్రార్థనలో బూడు జమ్ముకుని ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన చేసినప్పుడు ముఖం ఎలా ఉందో కానరు. ప్రార్థనలో లీనమైపోయేవాడికి తెలియదు అసలు బట్టల విలువ, బట్టల గురించి చూసుకోవడం, మురికి కడుపు సంగతి చూసుకొని తగ్గింపు. ఇక ప్రార్థనలో దేవుడు నీలో నాలో చూసేదంటే కన్నీరు. చూడండి, చాలా మంది ప్రార్థన చేస్తారని కళ్ళ నీళ్ళు చుక్క. అది ప్రార్థనలో దేవుడు నీలో నాలో చూసేది హృదయం. విరిగి నలిగిన మనస్సు. ఆ మెత్తని ఆ మనసులో దేవుడు ఇష్టపడతాడు. ప్రార్థనలో ఆ హృదయం పగిలిన హృదయంలో నుండి ఏమొస్తుందంటే తగ్గింపు. ఎప్పుడు వస్తుంది?
ఏముంది నాలో అనుకున్నప్పుడు ఏమున్నది తగ్గిపోతాం. ఆ తర్వాత ఏమొస్తుందంటే ఇక అయ్యో ఇంత శాతకాలం అన్నప్పుడు ఏమొస్తుందని కన్నీరు వచ్చేస్తుంది. కన్నీరు దేవుడు చూస్తున్నాడు. ఇదిగా నీ కన్నీరు నేను చూశాను. చాలామందిని ఏడుస్తున్న వాళ్ళని దేవుడు చూసి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంట వచ్చేసాడు యేసుప్రభు. యేసుప్రభు చనిపోయి తిరిగి లేచినప్పుడు మొదటగా ఎవరికి కనపడి ఏడుస్తున్న అమ్మాయికే కనపడ్డాడు. మగ్ధలేని మరి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అంటే దగ్గరికి వెళ్ళాడు. కనుక ఏడ్చేవారు నవ్వాలని ఆయన ఉద్దేశం. నువ్వు ఏడుస్తే నవ్వుతావు, నువ్వు నవ్వుతావా బతుకుతావు అనుకుంటావు, ఏడిపే తర్వాత భవిష్యత్తులో ఏడిపోయి. ఒక వ్యక్తి రాజులాగా బతకాలంటే కూలోళ్ళలాగా మారాలి. కూలోళ్ళలాగా కష్టపడితేనే రాజు లాంటి సుఖము పొందుతాం. అలాగండా చిన్నప్పటి నుండే తల్లిదండ్రులు పెట్టేది ఆ తాత్కాలికమైనటువంటి ఆ బట్టలకు ఆ తిండిని బట్టి నేను రాజునని రాజభోజులు వేసుకుని కష్టపడితే మానేశారనుకోండి, ఆ పిల్లలు రేపు అడుక్కు తింటారు. అందుకని పిల్లలు నేర్చుకోవాలి. పిల్లలకు అలాగ నేర్పాలి. పిల్లల్ని హీరో అని, పిల్లల్ని గొప్పోడని ఏదో మరి కొంతమంది పిల్లలైతే దాన్ని ఆధారించి నిజంగానే గొప్ప అనుకుంటారు. అట్లా పాడైపోయే పిల్లలు ఉంటారు. అందుకని ప్రేమే బెత్తం. చెప్పండి, ప్రేమే బెత్తం. అది ఈ రెండు అవసరమే. బెత్తంతో భయం చెప్పితే రేపు ఆ పిల్లలే మనకు నరకం చూపిస్తారు. అందుకని కూలోళ్ళగా కష్టపడితే రాజులాగా, అలాగే దుఃఖంతో దేవుని దగ్గర ఏడిస్తే బయట లోకములో నిన్ను నవ్వుతూ బతికిస్తాడు. నవ్వుతా జీవింపజాలి. ఇక్కడ దుఃఖం పడాలి, కన్నీరు కార్చాలి. ఎక్కడ? రోడ్లమ్మట కాదు, వీధులమ్మట కాదు, మనుషుల దగ్గర కాదు, ఇంట్లో కాదు, ఏడతం కాదు, మందిరంలో జీవుడు. రీతికి నీ కన్నీరు నేను చూశాను. అన్నా నీ కన్నీరు నేను చూశాను. కొర్నేలి నీ కన్నీరు చూశాను. దేవుడు నీతో మాట్లాడాలి. ఇదిగో నీ కన్నీరు నేను చూశాను. ఇదిగో నీ దుఃఖం నీ తొలగిస్తున్నా, నీ వేదన తొలగిస్తున్నా, నీ అప్పు తొలగిస్తున్నా, నీ రోగం తొలగిస్తున్నా, నీకు మరణకరము వ్యాధిని నయం చేసి నిన్ను పూర్ణమైన స్వస్థతతో నేను దీవిస్తున్నా, ఆయుష్ పెంచు హలో అనే దేవుడు అనాలి. అప్పుడు నువ్వు హ్యాపీగా బయటకు వెళ్తావు. అందుకని సామెతల గ్రంథకర్త ఏమంటాడంటే పైకి నవ్వుతూ ఉండి లోపల ఏముంటుందంట, ప్రార్థన లేని వాళ్ళు బతుకులు ఎలా ఉంటాయంటే, ప్రార్థన లేని వారి జీవితాలు అది ఎవరైనా అవని, ఆ రెవరెండ్లో పాస్టర్లు అవని, విశ్వాసాలు ఎవరైనా ప్రార్థన లేని బ్రతుకు, జీవము లేని నీరు లేని చెట్టులు ఎండకి ఎండిపోతే ఎలా అయిపోతావు అలాంటి బ్రతుకు ఎందుకండి. ప్రార్థన చేసుకుంటే ఎంత పరమానందం. ప్రార్థనలో ఉన్న జీవం ఎక్కడి నుండి వస్తుంది? బిర్యానీలో వస్తుందా, మాంసాల్లో వస్తాయి, తిండిలో వస్తాయి, పళ్ళల్లో వస్తాయి, దేనిలో వస్తే డబ్బు సంపాదిస్తే ఏం చేసుకుంటావు? బంగారం చూడటమే తప్ప అది నీకు ఆరోగ్యాన్ని ఇస్తుందా, ఆనందాన్ని ఇస్తుందా, హృదయంలో ఉన్న దుఃఖాన్ని తొలగిస్తుందా? అందుకే హృదయాన్ని కుమ్మరించుకో, ప్రార్థనలో తగ్గించుకో, ఇంట్లో పనులు తగ్గించుకో, ఇతర అనవసరమైనటువంటి పనులన్నీ మానే, అది తగ్గించుకోవటం. కన్నీరు కార్చు, వచ్చి దేవుని దగ్గర శుద్ధీకరించయ్యా, మొదట నన్ను కడుగు, పవిత్రపరచు అని వేడుకుంటా ప్రార్థన చేస్తే నీ ప్రార్థనలో దేవుడు తప్పకుండా నీకు జవాబునిస్తాడు. చూడండి, దేవుడు ఈ ప్రపంచంలో పక్షపాత లేని దేవుడు. ఎవరికైనా అందరినీ సమానంగా చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు మనకంటే దేవుడు తప్ప ఎవరు లేరు. అవునా కదా చెప్పండి? తల్లిదండ్రుల్లో కూడా కొంచెం పక్షపాతం వస్తుంది. ఎలా వస్తుందంటే, కొంచెం కష్టపడి సంపాదించి కొంచెం చేదోడు వాదుడుకున్న పిల్లల్ని కొంచెం ప్రత్యేకంగా చూస్తాం. చెప్పండి, ఎప్పుడు మనం ఇస్తే బతుకుతాం అనుకునే పిల్లలు ఉంటారు. వాళ్ళంటే ఏమాత్రమన్నా మన మనుషులు కనుక నిరాశ కలిగి చెయ్యి ఎందుకన్నా నీ పాపించి పిల్లలు. కానీ దేవుడు ఒక్కడే పక్షపాతం లేని అందరిని ఒకే రకంగా ప్రేమించగలరు. కానీ ఆయన నీలో కోరుకునేది ఏంటంటే ప్రార్థించమంటున్నాడు. ప్రార్థన కూడా చేయలేని సోమరిపోతు అయితే దేవుడు కూడా నిన్ను బాగు చేయలేడు, దేవుడు కూడా నిన్ను దీవించలేడు, దేవుడు కూడా నీవే ప్రేమ రాదు. అందుకే దేవుడు దుష్టిని
ఆకర్షించే ఆకట్టుకునే గుణం కార్యం ఏదైనా ప్రపంచంలో మనిషికి ఉందా? ప్రార్థన. చెప్పండి, ప్రార్థించి. 1 తిమోతి పత్రిక 2:1 నుండి మనం చూసినట్టు మనమందరం సుఖముగా నెమ్మదిగా సౌఖ్యంగా బ్రతకాలి అంటే మనందరి కోసం ప్రార్థన చేయాలి. అందరూ మనకు కొంచెం సుఖంగా ఉండి కడుపు నిండా ముద్ద దొరికిందంటే ఒంటి నిండా బట్ట ఉందంటే ఇక ప్రార్థన లేదు, చర్చి లేదు, దేవుడు లేడు, దెయ్యం చెప్తానికే రోతేస్తుంది నాకు ఇలాంటి వాళ్ళ గురించి. అసలు నిన్ను దేవుడు ఆశ్రయించి కడుపు నిండా అన్నం, ఒంటి నిండా బట్ట, అన్ని సౌఖ్యంగా సుఖంగా దేవుడు ఇస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన ఎక్కువ చేయాలా? మనుషులందరి కోసం ప్రార్థన చేస్తావు, నీ కష్టాలను నేను తీర్చాను కనుక నువ్వు అందరి కోసం ప్రార్థన చేసి అందరినీ నరకానికి వెళ్ళకుండా నా నీతి రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని చేరుస్తావని నేను నీ అక్కర్లు తీర్చాను, నీకు మంచి నివాసం ఇచ్చాను, నీకు కోరింది ఇచ్చానని దేవుడు చెప్తుంటే మనం ఏం చేస్తాము? వాటిని ఆధారం చేసుకుని దేవుడు అసలు సిసలైనటువంటి ప్రార్థన జీవితాన్ని పోగొట్టేసుకుని ప్రార్థనలు ఎండిపోయిన వారుగా పనికి మళ్ళీ ఉండదు. అందుకే దేవుడు కోరుచున్నాడు. దేవుడు నీవు ఆకర్షించాలంటే, దేవుని కృపకు పాత్రలు కావాలంటే, దేవుని దయ పొందాలంటే, దేవుని కృప వెంబడి నువ్వు ఇంకా పొందుకోవాలి. ప్రార్థన ఆత్మక. నీ చుట్టూరు గొప్పలు ఆస్తున్న అది నాకు దేవుని కంటే ఎక్కువ కాదు. కాలుతో తొక్కుకుంటారా దేవుని దగ్గర? హల్లెలూయా. బిర్యానీ ఫంక్షన్, చుట్టాల ఫంక్షన్, స్నేహితుల ఫంక్షన్, వీళ్ళు స్పెషల్ విందంటే దేవుని సన్నిధి పోగొట్టుకునే వాళ్ళు ఎంతమంది లేరు? ఏ సేవ అంట? ఒక పూట కూడు కోసం, ఒక ఆదివారం భోజనం కోసం ప్రార్థన పోగొట్టుకునే వాళ్ళు ఎంతమంది లేరు? దేవుని సన్నిధి పోగొట్టుకోవాలి లేరు. తర్వాత వచ్చాడంట, తర్వాత వచ్చి అయ్యా నన్ను ఆశ్రయించు అని ఏడితే ఎంత ఏడ్చినా వాడికి ఫలితం లేదు. ఏప్రిల్ రాసిన 12 మనం చూస్తూ ఉంటాం. కనుక ప్రార్థన దేవుని ఆకట్టుకుంటుంది. సరే, ఒక మాట ఇందులో చెప్తా. మలాకి 3:16 ఏముంటుందంటే, మలాకి గ్రంథం 3:16 ఏముందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన విశ్వాసులారా ఒకరినొకరు మీరు, అక్కడ ఏముందంటే మీరు ఒకరినొకరు, తెలుగులో ఏముందంటే ఒకరికొకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవికి ఆలకించి జవాబిస్తాడంట. ఇక్కడ తెలుగులో ఏమో మాట్లాడుకొని చుండగానే ఉంది. విశ్వాసులు చెప్పడమా? విశ్వాసులు ఒకరికొకరు. కానీ మూల భాషలో ఏముందంటే విశ్వాసులంట ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలంట. ఏం చేసుకోవాలి? దీనిని యాకోబు భక్తుడు 5వ అధ్యాయంలో దీన్ని సపోర్ట్ చేస్తాడు. అక్కడ ఏమిటంటే, ఎవరికైనా రోగం వచ్చిందా, ఎవడైనా ఒకవేళ పాపం చేశాను అనుకుంటాడా, ఒకని ఎదుట ఒకడు పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేస్తే రోగాన్ని స్వస్థపరుస్తారంటాడు. అంటే అర్థం ఏంటంటే, వినమ్మా, ఈ మలినమైన లోకంలో మనం ఉన్నాం, సైతాను సమాజంలో ఉన్నాం, సాతానుడు సంచరిస్తున్నాడు, ఎవరిని మింగుదున వెతుకుతుంటూ తిరుగుతున్నాడు లోకము. ఇలాంటి దుష్టలోకంలో మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఒకరి కోసం అంటే ఒకరికొకరు ప్రోత్సహించుకోవాలి. ఒకవేళ ఏదైనా బలహీనత ఉందా చెప్పుకోవాలి. అవతల కొంచెం నీకంటే కొంచెం మెరుగున్న విశ్వాసకి చెప్పి, అక్కయ్య నేను నిన్నట్లాగా ప్రార్థన కొంచెం ఇట్లా ఉంది మరి అని చిన్న విషయాలు అయితే మీరే ఒకరు చెప్పుకొని ఒకరికొకరు చెప్పుకొని ఏం చేయాలంటే, అవి చెవులో వేసుకుని ఇంకోళ్ళకి వెళ్ళి చెప్పకూడదు. అది పాపం అది చాలా ఘోర పాపం. ఒక యేసుక్రీస్తు ఫ్యామిలీ కుటుంబముగా ఒక తోడబుట్టిన దానికంటే ఎక్కువని నీకెవరన్నా మరమిడిచి మనసిప్పి మాట్లాడి ఏదైనా బలహీనత చెప్పారా? వెంటనే అప్పుడే ప్రార్థన చేయాలి. అమ్మ, ఇక్కడ నేను చిన్న ప్రార్థన చేస్తాను, నీతో నువ్వు చెయ్యి, మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాక చర్చిలోకి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేస్తాను. ఒక్కరి కోసం ఒకరు ఏం చేయాలి చెప్పండి? ఇలాగా ప్రార్థన చేసుకుంటే దేవుడు ఎంతో మురిసిపోతాడంట. దేవునికి మహిమ కలుగాక అనండి. స్తోత్ర. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక తల్లిదండ్రులు పుట్టిన పిల్లలు ఐక్యంగా ఉండి ఒకరి ఎడల ఒకరు బహుమతులు పంచుకుంటా, భోజనాలు పంచుకుంటా, కలిసి మెలిసి ఆడుకుంటా మంచిగా ఇంట్లో సమాధానంగా ఉన్నారనుకుంటా పిల్లలు. పెళ్ళి కాకముందు సంగతి చెప్తున్నా, పెళ్ళైనా కుదరదులే ఆటలు, ఎవరి ఇల్లు వాళ్ళది.
పెళ్లి కాకముందు ఇంట్లో ఉంటాం కదా పిల్లలు, శుభ్రంగా కలిసిమెలిసి ఉంటే ఆ పిల్లలు బట్టి తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారు. పిల్లలు తల్లిదండ్రులు చూసి మురుసుకుంటారు. పెళ్ళయినాకేమో అక్కడికి వాళ్ళు చేసే కాపురాలు బట్టి వాళ్ళకున్న కుటుంబ బాధ్యతను వాళ్ళ తల్లిదండ్రుల కంటే ఇంకెక్కువగా జ్ఞానంగా నిర్వహిస్తున్నారు అనుకోండి, అప్పుడు ఆ ఆనందం వేరు. అయితే ప్రియులారేనండి, మనం కూడా క్రీస్తు బిడ్డలంగా దేవుని సంతానంగా ఒకరి మేలు ఒకరు కోరుకొని, ఏమండి, లేమిలో ఉన్నారా, బాధలో ఉన్నారా, వ్యాధితో ఉన్నారా, దుఃఖముతో ఉన్నారా, ఎవరికి చెప్పుకోవాలి నేను అని కొంతమంది విశ్వాసులు వేదన పడుతూ ఉంటారు. అన్యులైనటువంటి అవిశ్వాసులు అయిన భక్తులు, బంధుమిత్రులు చాలామంది ఉంటారు. బయట లోకం ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి వీళ్ళకి చెప్పుకోగలమో, చెప్పొచ్చు, అసలు చెప్పకూడదు. ఎవరికి చెప్పాలి మన బాధ? దేవుని బిడ్డలకు కూడా చెప్పుకుని ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థనే దేవుడు విని ఏం చేస్తాడు? జవాబు దయచేయునుగాక. ఆమేన్. దేవుడిని నువ్వు ఆకర్షించాలా? దేవుడే నిన్ను చూసి, బిడ్డా, కూతురా, అమ్మా, నీ బాధ ఏంటమ్మా, నీ కన్నీరేంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని తల్లి అని నిన్ను కౌగలించుకోవాలి. దేవుడే నీకు సాయం చేయాలంటే ప్రార్థన చేయండి. ప్రార్థనే అన్నా, ప్రార్థనే. రెండోదిగా చూద్దాం, మరి త్వరగా వెళ్ళిపోదాం, ఇక అయిపోయింది. ధర్మకార్యాలంట. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 4వ వచనం 31వ వచనం. ఈ 2 వచనాల్లో ఏముంటుందంటే, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 4వ వచనం 31వ వచనం చదవండి. ఇక్కడ కొర్నేలితో అంటున్నాడు. 31వ వచనం కూడా చూస్తే, కొర్నేలి, నీ ప్రార్థన వినబడింది, నీ ధర్మకార్యాలు కూడా పరలోకానికి చేర్చబడ్డాయి. ఏనండి ధర్మకార్యాలు అనండి, అందరూ చెప్పండి. ధర్మకార్యాలు, ధర్మకార్యాలు, ధర్మం. మొదటగా ప్రార్థన, రెండో ధర్మకార్యం. ఈ ధర్మకార్యాలు అంటే ఇక్కడ కొర్నేలి చేసిన ధర్మకార్యాలు ఏంటంటే, దేవుడు నాకు ఆస్తి ఇచ్చాడు, ఇచ్చిన ఆస్తిలో లేని వాళ్ళకి పంచుతూ తన ధర్మాన్ని, అంటే తోటి మానవులని ఎట్లా ప్రేమ చూపిస్తూ జీవిస్తున్నాడు. నేను ఎవరెవరికో పంచుతున్నాను, అది ఎవరికి తెలిసిలే అనుకున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నీ ధర్మకార్యాలు కూడా నా దగ్గరికి. వాళ్ళెవరో అంటే చూడండి, లోకములో ప్రపంచములో ఉన్న ప్రతి మనిషి దేవుని సంతానమే. కష్టములో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు ఎవరిని ఆదరించినా ఎలా ఆదరించాలంటే, ఏనండి, ఇక్కడ కొర్నేలితో దేవుడు అనే మాట ఏంటంటే, కొర్నేలి నీ ప్రార్థన ధర్మకార్యం. చూడండి, ప్రార్థన లేని ధర్మకార్యాలు కాదు. కొర్నేలి కంటే ఎక్కువ మంది ఉన్నారు ధర్మాలు చేసేవాళ్ళు అక్కడ. వాళ్ళు ఏం పట్టించుకోడు ఆయన. దేవుడు లేని ధర్మాలు, దేవుడు లేని దానాలు, దేవుడు లేనటువంటి ఏదైనా వ్యర్థమే. దేవుని పేరట నువ్వు చేసేది ఏదైనా దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవుని ద్వారా, దేవుని కలిగి. బాగా గుర్తుపెట్టుకోండి. కిష్మిష్ ప్రార్థన రాలేదేమా అంటే, రాలేదా, వాళ్ళని పిలిచి భోజనాలు పెట్టాను, బట్టలు కూడా పెట్టాను. ఎందుకు? నీ మోకాన్ని తగలబెట్టుకోటక, ప్రార్థన లేకుండా, దేవుడు లేకుండా, దైవం లేకుండా. ఎందుకు? జాగ్రత్త, పశ్చాత్తాపడు, లేకపోతే వచ్చే క్రిస్మస్కి గోతులకు పోతామని చెప్పి తిట్టాను ఒక దాన్ని. నేను భయపెట్టి ఆవేశపడించింది, నేను కోపం వచ్చేసింది. ప్రార్థన లేని, దేవుడు లేని ధర్మాల ఎవరికి కావాలి?
కొర్నేలి నీ ముందు చూడండి, అక్కడ బైబిల్ చదివాళ్ళు చూడండి, అక్కడ నేను అనే మాట బైబిల్ చదివాళ్ళు ఏమో అక్కడ ఉందా సిరీస్. ముందేమన్నాడు? నీ ధర్మ కార్యాలు అన్నాడా, ప్రార్థన అన్నాడా? ఆ 2 వచనాల్లో చూడండి, 4వ వచనంలో 31వ వచనంలో కొర్నేలి నీ ప్రార్థన, తర్వాత నీ ధర్మకార్యం. ధర్మకార్యాలు సరేనండి, అది చేశాడు, దేవుడు ఆలకించాడు, దేవుడు దగ్గరికి వెళ్ళిపోయాడు. సరే ఇప్పుడు ధర్మాలు అంటే ఏంటంటే వచనాలన్నీ చూపిస్తాకి సమయం సరిపోదు. కొన్ని మనిషికి ధర్మాలు ఉంటాయి. ఉదాహరణకి పెళ్ళయింది భార్యాభర్తలు ఏం చేయాలి? ఒకరి ధర్మాలు ఒకరు నెరవేర్చుకోవాలా లేదా? భర్త ఏమో పోషించే ధర్మం అయింది, భార్య ఏమో కుటుంబాన్ని పిల్లల్ని పాలించి కాపాడుకునేటువంటి కుటుంబ గౌరవం నిలిపే ధర్మమేమో చెప్పండి. అది ఎవరి పిల్లల ధర్మం ఏంటి? పిల్లల ధర్మం ఏంటి? ఆరోగ్యం ఏపీఎస్సీ పత్రిక, ఇదిగో పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులండి, ఇది ధర్మమే, ఇది అంటాడు అక్కడ ధర్మం. ఓ పిల్లలు బాగా తినేసేసి తల్లిదండ్రులని ఎదురించి ప్రశ్నించి నువ్వేం చేసావు, నువ్వేం ఏలు పెట్టి చూపు, నీకు దమ్ము రోషం ఉంటే నిజంగా నీలో పౌరులు వాళ్ళు చేయలేదు నువ్వు చేసి చూపించు. తల్లిదండ్రులు అసలు వాళ్ళు పెట్టకుండా, కనకుండా, పెంచకుండా, బట్టలు వేయకుండా, వాళ్ళు నేను శుద్ధి చేయకుండా పైకి వచ్చావా నువ్వు? వాళ్ళ కంటే కనబడ్డావు, పెంచితే పెంచబడ్డావు, వాళ్ళు పెడితే తిని దొన్నపోతలో బలిసి అమ్మా నాన్నని ఏలేటి చూపిస్తారా? జాగ్రత్త, బైబిల్ చెబుతుంది. అలాంటి వాళ్ళు కళ్ళు దేవుడు పీకి పాడేస్తాడని బైబిల్ చెబుతుంది. దేవుని శాపాన్ని గురికా మాకండి. పిల్లలు ఎప్పుడైనా సరే ఆ తల్లిదండ్రులను ఎవరన్నా ఉన్నాయి వాళ్ళు గౌరవించాలి, సన్మానించాలి. నానా అమ్మ ఇంతవరకు మీరు చేశారమ్మా, ఇలా మమ్మల్ని చూసే మేము ఇలా ఉన్నామంటే నీ కష్టమమ్మా, నీ ప్రేమమ్మా అని వాళ్ళని సన్మానించి వాళ్ళకి ఏదైనా కాస్త ఆహారం అందించి ఆదరించి వాళ్ళు ఇంకా ఎక్కువ కాలం బ్రతకాలని వాళ్ళ మేలు కోరుకోవాలి తప్ప ఆ పిల్లలు అలా కాకుండా ఇలా కూడా తల్లిదండ్రుల్ని హింసి పెట్టేవాళ్ళు, తల్లిదండ్రులకి ఇష్టం లేని పనులు చేసేవాళ్ళు, తల్లిదండ్రుల మీద శత్రువులుగా ఏమి ఇందుకోసమైనా పిల్లలు మిమ్మల్ని కన్నది అమ్మా నాన్నలు. నీ ధర్మం ఏంటంటే నిన్ను కని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రుల్ని సన్మానించు. నీకు దీర్ఘాయుష్ వస్తుంది, దేవుడు నిన్ను ఇంకా దీవిస్తాడు. మా అమ్మ ఇంకా ఆరోగ్యంగా ఉండాలి కోరుకో, మా నాన్న ఇంకా మంచి యంగ్స్టార్గా ఉండాలి కోరుకో. అలా కాదు, రోడ్లో ఉంటోళ్ళు కాదు, పొరపాటున అమ్మా నాన్న కానీ కొంచెం మంచిగా వయసు వాళ్ళు వేసుకునే డ్రెస్సులు కానీ వేసుకొని హేళన ఎక్కడ స్టార్ట్ అవుతుంది చెప్పనా? ఇంట్లో పిల్లలే, మా అమ్మ కుర్రదైపోయింది, మా నాన్న కుర్రడు, అవునురా అవును నా బోటు నేనైతే అంటే అవునురా నేను కుర్రవాడిని, ఆమె నీకేంటి స్తోత్రం చెప్పు, నీకేంటి? నాకు దేవుడిచ్చినంత వరకు నీ మీద నేను ఆధారపడను అన్నాలే తప్ప అదిగో మా అమ్మాయి అంది మన అయ్యా నువ్వు వస్తా కూలి ఏడ్చి అంటే ఎముకలు కూలిపోతాయి, ఎముకలు కూలి మూలపడి ఎవడు చూడ నేను. ఆమె సంతోషించు. అయితే ధర్మాలు ఉన్నాయండి, ధర్మకార్యాలు చెయ్యి. దేవుని ఎడలో ఉండవలసిన ధర్మాలు ఉన్నాయి మనకి. వినండి, దేవుని ఎడల ధర్మాలు ఉన్నాయి. దైవ ధర్మాలు ఏంటంటే ఒక 8 చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు రాసుకుంటారు లేదు. ఒకప్పుడు మనం ఎవరు మారు మనసు లేని వాళ్ళం, దేశప్రభం తెలుసుకున్నామంటే మారు మనసు పొందాం, బాప్తిసం పొందాం. ధర్మం రెండో ధర్మం. మూడో ధర్మం ఏంటంటే ఇదివరకు లోకములో మర్యాదలు పద్ధతులు వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది చేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాం. ఇప్పుడు అది చేయకూడదు. పరిశుద్ధాత్మ ద్వారా రాయబడినటువంటి ఈ గ్రంథం
మనకేం చెప్తే దాన్ని ఫాలో అవ్వాలి. ధర్మం, దైవ ధర్మాన్ని నెరవేర్చండి. నువ్వు దైవ ధర్మాన్ని నెరవేర్చని దేవుడు నీ ధర్మాన్ని కూడా దేవుడు నెరవేరుస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి. నేను దైవ ధర్మాన్ని లెక్క చేయనంటే నీ వేళలో దేవుని ధర్మాలు కూడా నెరవేరు. ఎవరన్నా నీ ఎడలో చూపాల్సిన ధర్మాలు కూడా దేవుడు జరగనివ్వడు. ఎందుకు అనవసరం పోగొట్టుకుంటారు మనుషులు, పెద్దోళ్ళారా? తర్వాత ఏం చేయాలంటే, ఇదివరకు ఎవరితో బట్టి వాళ్ళతో స్నేహం చేసావు, ఎవరితో బట్టి వాళ్ళతో సంబంధాలు కలుపుకున్నావు. కానీ ఇప్పుడు అలా చేయకూడదు. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే సపరేట్ ప్రత్యేకించబడి ఉండాలా. అందరి కోసం చెప్పు, అందరిని ప్రేమించు, అందరి కోసం ప్రార్థించు, అవసరమైతే ఆకలితో అన్నం పెట్టు. కానీ సత్సంబంధాలు, స్నేహాలు నీవు దైవికంగానే ఉండాలి తప్ప, దేవుని బిడ్డలతోనే ఉండాలి తప్ప, అన్యులతో, లోకస్తులతో, పాపిష్టులతో, మూర్ఖులతో, మారు మనసు లేని వాళ్ళతో, బాప్తిసం లేని వాళ్ళతో, పరిశుద్ధాత్మ చొప్పున నడవలేనటువంటి వాళ్ళతో స్నేహాలు, బంధాలు పెట్టుకొని దేవుని ఒకరికి గురి కామాకండి. ఇక దైవ ధర్మాల్లో కింద ఏంటంటే, ఇంకా మనం 2వ అధ్యాయంలో నేను చెప్పేవి అపోస్తుల గారు 2వ అధ్యాయం 37వ వచనం ఉంటుంది. నేను చెప్పే అన్నీ కూడా బైబిల్ ఆధారంగా చెప్తున్నాను. ఇప్పుడు 4 ధర్మాలు చెప్పాను. మరో 4 ధర్మాలు ఏంటంటే, అపోస్తుల బోధ. అంటే ఇక్కడ ఉన్న దైవజనుడు నేను అపోస్తుల బోధ మీకు చెప్తున్నా. ఈ బోధలో మీరు ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, రొట్టె ద్రాక్షరసంలో ఉండాలి, తర్వాత సహవాసంలో ఉండాలి. ఈ 4  8 ఈ ధర్మాలు నెరవేరితే దైవ ధర్మాలన్నీ నీ జీవితంలో నువ్వు వద్దన్నా దేవుడు జరిగిస్తాడు. దేవుడు ఏమన్నాడు? నన్ను ప్రేమించు వారిని ఆస్తికి నువ్వు వద్దన్నా చేసి పడేస్తాడండి. నువ్వు నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్చు. నీ పిల్లలు, నా పిల్లలు, మన పిల్లలు, మన తల్లిదండ్రులుగా మన మాట మనకి ఇష్టంగా ఉన్నప్పుడు వాళ్ళ ఎడల మనం ఎంత ప్రేమ కలిగి ఉంటాం. దేవుడు కూడా అంతేనండి. ఆయన ధర్మము నువ్వు పాటించు. ఆ తండ్రి, పరమ తండ్రి, సృష్టికర్త, ఆయన నీ ఎడలో చేయవలసినవన్నీ చేసి తీరుతావు. ఏమండి? ధర్మం అంటే అది. ప్రార్థన, మందిరంలో ధర్మం నీ దైవ ధర్మాలు నెరవేర్చు. ఇంట్లో, కుటుంబంలో భర్త ధర్మం భర్త, భార్య ధర్మం భార్య, పిల్లల ధర్మాలు ఎవరి ధర్మాలు. గవర్నమెంట్ ఉంది, ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం మనందరూ ఓట్లు ఎత్తి గెలిచారు. సీఎం గారు, ప్రధాని, వాళ్ళందరూ ఏం చేస్తారు? మరి వాళ్ళ ధర్మాలు వాళ్ళు నెరవేర్తేనే మళ్ళా వాళ్ళు సీఎంలు అవుతారు, పిఎంలు అవుతారు. అందుకని వాళ్ళు అనుదినము రేయుమౌలు మన కోసం కష్టపడతారు. అయ్యా పదవులు మామూలు ఏదో పూల సింహాసనాలు కాదు అవి, పూల సింహాసనాలు. ఆ కష్టపడే వాళ్ళు తెలుస్తుంది వాళ్ళ బాగా. పదవులు, అధికారాలు, ప్రభుత్వాలు పాలించడం, ఏలటం మామూలు విషయం కాదు. వాళ్ళు ఎంతో కష్టపడతారు ఆ ధర్మాన్ని నెరవేర్చుకోవటానికి. ఎవరు ధర్మం అని ప్రకృతి ధర్మం ప్రకృతి నెరవేరుస్తుంది. అవునా? సముద్రము దేవుడు చెప్పినట్టు ఏంటంది, ఆకాశమా దేవుడు చెప్పి, భూమి, సూర్య, చంద్ర, నక్షత్ర సమస్తము కూడా దేవుని ధర్మాలు నెరవేరుస్తున్నాయి. ఎంతలా కనపడదు అంత మనిషి మట్టోడు. ఎందుకు నెరవేర్చు దేవుని ధర్మాలు, నెరవేరుద్దాం అన్ని ధర్మం. అది అలాంటి ధర్మము నువ్వు నెరవేరుస్తూ ఉంటే నువ్వు దేవుని దృష్టిని ఆకర్షిస్తావు. దేవుని దృష్టిని చెప్పండి, దేవుని దృష్టిని. ఒక పాస్టర్ గారు శనివారం ప్రార్థన, సర్లేయా ఇవాళ వర్షం వచ్చింది కదా, మీ సంఘం ఎవరు వస్తారులే ప్రార్థనకి, ఇంత వర్షంలో ఉండిపో అని అడుగుతున్నారు. ఆయన అంటున్నాడు, అయ్యా నేను వెళ్ళాల్సిందే అంటున్నాడు ఆయన. లేదు పాస్టర్ గారు ఉండండి, మీరు ఈ రాత్రికి కూడా మాతో ఉండి వాకింగ్ చక్కగా సంతోషంగా నైట్ బయలుదేరి ఆదివారం ఉదయానికి వెళ్ళిపోండి మీ సంఘానికి అని వదిలేడుతుంటే అని అంటాడు. నేను లేదయ్యా, నేను శనివారం ప్రార్థన ఉండాల్సిందే. వర్షాలు వస్తున్నాయా, భయంకర తుఫాను వస్తున్నాయా, అయినా సరే వెళ్ళాలంట. ఎందుకు వెళ్ళాలి? ఇదిగో తుఫాను రాని అని అంటాడు. భూమే కంపించని ఏమన్నా దాన్ని నా ఆత్మీయ బిడ్డలు ఉన్నారు,
15 మంది ఉంటారు. వాళ్ళు ఏమైనా సరే వచ్చేస్తారు మందిరంలో. నేను లేకపోతే చాలా బాధపడతారు. చూడు, ఎన్నైనా కానీ ప్రార్థన మానరు, భూమి తలకిందులైన మానరు, ఎన్ని సమస్యలున్న మానరు. అమ్మా జ్వరముతున్న తలపోయి ఇంత ముక్కుతో ఎందుకు వచ్చావు అని అడిగితే, అయ్యా ఇంట్లో ఉంటే ఇంకా రోగం ఎక్కువ, అందుకని మందిరకు కొంచెమన్నా తగ్గుతుందిగా, కొంచెమన్నా మనశ్శాంతి వస్తుంది కదా. కొన్ని మాటలన్నా ఈరోజు కొత్తగా దేవుడి మాటలు నేర్చుకోవచ్చు కదా. ఇంట్లో ఉంటే ఏం నేర్చుకుంటాం? శోధనే కదా. ఎవడో టీవీ ఆన్ చేస్తాడు, ఏదో మనసాటి వెళ్ళిపోద్ది. అదే మందిరంలో తప్పించుకున్నట్టు అవుతుంది కదా. అలా ఉండాలండి మన దేవుని ధర్మాలు. అలా నేను కూడా అనుకోవాలి. ఈ సామ్యం పీఠ సేవకుడిగా మిమ్మల్ని గురించి అనుకోవాలి. ఇదిగో ఎవరు వచ్చినా రాకపోయినా ఏ పరిస్థితిలో ఉన్నా, ఇదిగో ఫలానా బిడ్డ ఉంది, ప్రార్థన మానదు, దైవుడు ఆమె కోసమని నేను వెళ్ళాలి, ఆమె గురించి నేను ప్రార్థించాలి, ఆమెకైనా దేవుని సందేశం వినిపించాలి అనే భావం, వేదన నాకు కలిగించాలమ్మా మీరు. హల్లెలూయా. తర్వాత ఇక మూడో మాట చెప్పేసి ముగిస్తాం. మొదట ఏంటంటే దేవుని దృష్టిని ఆకర్షించాలంటే ప్రార్థన అనండి. కన్నీళ్ళ ప్రార్థన, విరిగిన ప్రార్థన, ఇలా శుద్ధీకరించుకునే ప్రార్థనలో దేవుని దృష్టిని కన్నీ చేస్తే దేవుడిని ప్రార్థనలు వింటాడు. ప్రార్థన చేయడం చదువు అక్కర్లేదు, ప్రార్థన చేయడానికి ఏం అక్కర్లేదు. దేవుడు కూడా నీ కన్నీళ్ళు, హృదయం తగ్గింపు, విరిగిన మనసు. ఇక రెండవ చూడండి, ధర్మాలు నెరవేర్చండి. ఎవరి ధర్మాలు, సృష్టి ధర్మాలు సృష్టి చేస్తుందే, కుటుంబాల్లో ఎవరి ధర్మాలను నెరవేరుస్తున్నామే, దైవ సన్నిధిలో దేవుని దగ్గర ఒకటి ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలను మనం నెరవేర్చితే దేవుడు నీ ఎడల ఆయన ధర్మం నెరవేర్చి నిన్ను గొప్పవాడిగా చేయగలడు. ఇది రెండో విషయం. ఇక మూడవదిగా మనం దేవుడు మెచ్చే ఇంకోటి, ఆయన్ని ఆకర్షించుకుంటే ఇంకోటి ఏంటంటే, ఒక మాట చదవండి. హెబ్రీ పత్రిక 6:10 ఏముందంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 6:10 ఏముందంటే, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండు చేత తన నామను బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. పరిశుద్ధులకు ఉపచారం చేసి. చూడండి, బైబిల్ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథంలో 1, 2, 3 అధ్యాయాల్లో ఒక భక్తుడు కనబడతాడు, సమూయేలు. ఈ సమూయేలుని తల్లి కోరుకుంది, ప్రార్థన చేస్తే దేవుడు ఆ బిడ్డని ఇచ్చేశాడు. ఇచ్చినప్పుడు ఆమె ఏం చేసింది, తీసుకెళ్ళిపోయి ఆ దేవుని సన్నిధిలో ఇచ్చేసింది. మొదటి సమూయేలు గ్రంథం 2:11 18, 21, 26 వచనాలు ఎన్ని చూస్తాం. యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులు కుమార్తెను కనెను. అయితే బాలుడకు సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుచుండెను. బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందు మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉండెను. అంటే ఒక కొడుకుని కని ఆ కొడుకుని దేవునికి మాట తప్పకుండా అప్పగిచ్చేసింది. ఆ కొడుకు ఏం చేస్తున్నాడు చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 3:7-10 మొదటి సమూయేలు గ్రంథం 3:7-10 ఉంది. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండా, నేను బాగా ముందు చెప్తున్నానండి. ముందేం చిన్నపిల్లడు దేవుని సన్నిధిలో పాలతో పెరుగుతున్నాడు, పాలతో శిశువుగా ఉన్నప్పుడే ఇచ్చేసింది దేవుడు, పాలు మానిపించేసి ఇచ్చేసింది. తల్లి అక్కడే ఉంది. పాలు మానిపించే వరకు ఎక్కడుంది తల్లి? మందిరంలోనే ఉండి పాలు మానుకొని వెంటనే ఇచ్చేసింది. తర్వాత ఆ పిల్లోడు ఆ స్థితి ఎలా ఉందంటే, అప్పటికి యెహోవాను ఎరగకుండాను, అయితే దేవుని మందిరంలోనే పడుకున్నాడు. ఆ పక్కన యాజకుడు ఉన్నాడు, ఒక దైవజనుడు ఉన్నాడు, పెద్ద ఆయన ఏలీ. ఒక దైవజనుడి దగ్గర పడుకుని ఉంటున్నాడు, రోజు అక్కడే ఉంటున్నాడు. ఆయన గురించి ఏముందంటే, మొదటి సమూయేలు గ్రంథం 3:7-10 ఉందంటే, యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు, అయితే దేవుని స్వరం వినబడుతుంది. చూడండి, ఇది ఎలా తలకిందులు అవుతుందో చూద్దాం. ఇప్పుడు తల్లి ఏం చేసింది, సమూయేలుని
ఏలి అనే ఒక దైవజనుడికి దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది. మందిరంలో తీసి, అయ్యా నేను మొక్కుకున్నాను కనుక దేవుని సేవకి ఇచ్చేసాను, స్తోత్రం అని చెప్పి. అయితే ఆ పిల్లోడు ఈ దైవజనుడే తెలుసు కానీ, అయ్యగారే తెలుసు కానీ దేవుడెవరో, దేవుని స్వరం ఏంటో తెలియదు. అయితే ఈ దైవజనుడికి చేతులు కడుగుతున్నాడు, ఏ పని చేయమంటే ఆ పని. ఆయన ముసలోడు, పరిచర్య చేస్తున్నాడు, దైవజనుడికి పరిచర్య చేస్తున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు. మళ్ళీ అక్కడే పడుకుంటున్నాడు. దైవజనుడే తెలుసుకొని దైవజనుడికి సేవలు చేయటమే తెలుస్తుంది కానీ ఉపచారం చేస్తున్నాడే తప్ప, పరిచారం చేస్తున్నాడు తప్ప అసలు దేవుడు ఎవరు ఆయన వరకు. అయితే ఇక దేవుడు ఏం చేశాడంటే 3వ అధ్యాయంలో మొదటి నుండి కూడా మనం చూస్తే ఇక ఎవరిని పిలవటం మొదలెట్టాడంటే, అక్కడ అంతకుముందేమో దేవుడు ఎవరితోనో మాట్లాడాలంటే ఏలీ ఏలీ అంటే అక్కడ దైవజనుడిని పిలిచేవాడు, ఏలీ సామని పేటరో పిలుచు. ఇక నేను ముసలోడిపోయి మందం అయిపోయినాను అప్పుడు అంటాడు జాన్ పేటరో అంటాడు. అంతే కదా దేవుడు అనేది. హల్లెలూయా. అలాగే ఆ స్థలంలో ఆ సమయంలో పిలిచినటువంటి అప్పుడు అక్కడ దేవుడిని అడగట్లా, దేవుడు వచ్చి పిలుస్తున్నాడు సమూయేలు అని పిలుస్తుంటే ఈయన ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఈ పండుకొని నిద్రలో ఉన్నాడే, పెద్ద ఆయన అయిపోయి మత్తులో ఉన్నాడు. ఆయన దగ్గర అయ్యా ఏలినవాడా నన్ను పిలిచావా, నేను వచ్చానంటాడు. ఆయన అంటూ నీ పిల్లలు పో అంటాడు. 2వసారి 3వసారి ఇక ఆయనకు అర్థమైపోయింది. 4వసారి కూడా పిలుస్తాడు. 4వసారి ఇక 3వసారి పిలిచినాక అర్థమైపోతుంది యాజకుడికి. ఆ ఏలి అంటాడు, ఓహో దేవుడు నేను మందం అయిపోయి పెద్దోడిని అయిపోయి నన్ను పిలవకుండా ఈ పిల్లోని పిలుస్తున్న పాపం, ఈ పిల్లోడికి తెలియక నన్ను వచ్చాడు. అప్పుడు చెప్తాడు, బాబు సమయంలో ఈసారి వెళ్ళి పడుకుని ఎవరైనా నిన్ను పిలిస్తే చిత్తగించుము ప్రభువా ఆలకించుచున్నాను ప్రభువా అనయ్యా అనగానే ఇక మాట. అప్పుడు మళ్ళీ ఇక 4వసారి దేవుడు సమూయేలు అని పిలుస్తుంటే ఇక అప్పుడు చిత్తగించు ప్రభువా అని మొదలెట్టాడు. ఇక అప్పుడు దేవుడు ఏం చేశాడు, ఏలి అనే ఆ గొప్ప దైవజనుడు చెప్పాల్సినట్టు జరగవలసిన సంగతులన్నీ ఈ చిన్నోడు చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన స్థానం ఏంటి అక్కడంటే ఉపచారం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఉపచారం అనండి. ఉపచారం అంటున్నారు, ఒట్టిచారం అంటున్నారు, ఉపమాచారా, ఉపచారము బట్టలు గుంజటం, అయ్యగారు ఒలుతూ ఉంటాం, చేతులు ఉంటాం, తొడవటం, కడగటం ఉపచారం అంటే ఇదే. దేవుని స్తోత్రం. మరి మన ముందు ఎబ్రీ పత్రికలు చదివేమే దానికి లింక్ అప్ అన్నమాట. ఇవన్నీ కూడా ఉపచారము చేయుచుండుట దేవుడు చూసి సమూయేలును గొప్ప ప్రవక్తగా, ఇశ్రాయేలుకి మొదట ప్రవక్తగా దేవుడు ఆశీర్వదించాడు, ఎన్నుకున్నాడు. ఏలీకి 3 కొడుకులు ఉన్నారు, వాళ్ళని ఎన్నుకోలే దేవుడు. ఎవరైతే వినేవిధేయతలతో ఉపచార్య చేస్తారో వాళ్ళను దేవుడు ఎన్నుకుంటాడు. విన్నారా? తప్పించుకుంటారు చాలామంది. చిన్నప్పుడు అలా మేము తప్పించుకుంటే మేము ఈ స్థితికి వచ్చేవాళ్ళం కాదు. మా అమ్మ నేను చేయలేక, ఆ నీళ్లు మోయలేక, కూరగాయలు కోయలేక, తొడవలేక, కడగలేక, ఎత్తలేక, నోటితో చెప్పుకోలేనటువంటి ఎన్నో విధమైన పనులు చేసేవాడు. చెప్పేవాడు, చేసేవాడు. అమ్మగారిని చెప్పేవాళ్ళు, అయ్యగారిని చెప్పేవాడు. పారిపోతే మా అమ్మ ఎందుకు వచ్చావు నువ్వు అని, ప్రార్థన అయ్యేదాకా నేను రావద్దు, నేను వస్తానన్నా కదా మీటింగ్ అయినాక, నేను వచ్చినాక భోజనం చేసుకుని వస్తాం కదా, నువ్వు ఎందుకు వచ్చి ఉంటాను. అమ్మా ఏ పనన్నా చెప్పమ్మా చేస్తాను, నేను ఆ పనులు చేయలేనమ్మా, నేను చేస్తుంటాను, అందరూ చూస్తున్నారమ్మా, వాళ్ళు చూస్తున్నాను, సిగ్గేస్తున్నాము. హే ఏమిరా నువ్వు 10th క్లాస్ చదువుకుని ఫలానా వాళ్ళు అబ్బాయి అయ్యండి ఏంటి అన్నట్టు చూస్తున్నాను. నాకు చాలా చిన్నపోతుంది మనసు. అప్పుడు మా అమ్మ ఇచ్చిన ట్రీట్మెంట్ మామూలుగా లేదు.
ఆ ట్రీట్మెంట్ దెబ్బకు మళ్ళీ పరిగెత్తికి వెళ్ళిపోయాను, మళ్ళీ వెళ్ళిపోయి లోబడిపోయాను. అలా బైబిల్ కాలేజీలో వచ్చింది అలాంటి సమస్య ఒకసారి. అప్పుడు కూడా మా అమ్మ చెప్పింది, అయ్యా ఎంత ఇదంటే పరిచర్య చేసి 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 టైఫాయిడ్ జ్వరం వచ్చింది నాకు. టైఫాయిడ్ సావు బతుకులు దాకా వెళ్ళిపోయింది. దేవుడు నన్ను ఎడవలేదు. మరి దేవుడు ఏం చేశాడు? ఎవరికి లేని ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు. అవన్నీ వివరించలేను. ఈ రోజున ఒక టీవీ స్పీకర్గా అనేక మందికి దేవుని సేవలో అనేక శ్రమలను జయించుకుంటూ, కష్టాలను ఎదుర్కొంటూ, అన్నిటిపైన విజయం సాధిస్తూ ఇలా ముందుకు సాగుతున్నానంటే, ఇంకా పోరాడుతూ ఇంకా ఫైట్ చేస్తున్నానంటే కారణం దేవునికి నేను చేస్తున్నటువంటి ఉపచారం. దేవుని దైవజనులకి, సంఘానికి ఉపచారం అనండి. మొన్న 40 రోజుల ప్రార్థన ముగింపులను మీరు శుక్రవారం శనివారం ప్రార్థన ఎన్నో వచ్చేసాను. చెప్పులని ఎక్కడో అక్కడక్కడ పడేసి వచ్చారు గుడ్ ఫ్రైడే రోజు. మరి ఏమి గుర్తురాట్లే నాకు. అప్పుడు నేను ఏం చేశానంటే మొత్తం ఆ చెప్పులన్నీ తీసి ఆ చెప్పుల కొరకు అని పెట్టిన ఆ స్టాండ్లో పెట్టొచ్చు. దాన్ని ఏమంటారు చెప్పండి? ఉపచారం అనండి. పరిచర్య. ఏం చేయకుండా, క్రియలేమి లేకుండా, పరిచర్య చేయకుండా ఎలాగా? అయితే ఇక్కడ బైబిల్ ఈ మాట చదివేసి నేను ప్రార్థన చేస్తాను. మనం ముగించేసుకో. ఎబ్రీ పత్రిక ఏముంది? ఏమండి? ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి. ఏమండి? 13వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం చదువుతున్నా. మర్చిపోకుడి. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి. యాగములు దేవునికి ఇష్టమైనవి. మీ పైన నాయకులు ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారు వలె మీ ఆత్మల కాయచున్నారు గనుక, దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనం గనుక, దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. ఎవరికి? సేవకుడమైన మాకు లోబడి ఉండాలి. మేము ఆనందించాలి మిమ్మల్ని చూసి. దేవుడు ఆనందిస్తాడు. చాలేండి పాస్కరో, దేవుడు ఆనందిస్తాడులే మాకు చూసి. దైవజనుడా నువ్వు మాత్రం మా గురించి నువ్వు ఎంత చేసినా దేవుడు చూస్తాడులే అనమాక. అది నీ అబద్ధం, నీ బొల్లు. ఎప్పుడో దేవుడు లెక్క చెప్తాడు నీకు. దైవజనుడు ఏడిపిస్తా దేవుడు ఆనందిస్తున్నాడు అనుకోవటం అబద్ధం. దైవజనుడు దుఃఖం పెడితే దేవునికి ఇంకా దుఃఖం. ఆమేన్. మీరు ఉపచారం చేయాలి. పరిచారం. అమ్మా ఈ పని ఉంది అయ్యా, అసలు మీరు చెప్పకుండా వచ్చి అడగాలి. ఏదైనా ఉందేని చెప్పండి అయ్యా. నేను ఎందుకు అక్కడ ఏమనుంది? ఒక వాగ్దానం. మీరు చేసిన దాన్ని మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు, దేవుడు మనవడు. దేవుడు ఇప్పుడు నేను ఎంతోమంది అయ్యగారులకి, అమ్మగారికి ఈ చేతులతో మస్తు కష్టపడి పనిచేశాను. వాళ్ళందరూ నా మర్చిపోయి ఉంటారు. వాళ్ళందరూ ఎవరూ నాకు ఒక రూపాయి కదా. వాళ్ళందరూ కానీ నేను చేసింది యేసు క్రీస్తు నామములో వాళ్ళకి చేశాను కనుక ఆ దేవుడే నాకు ప్రతిఫలం. అలాగే సామేలుపేటలో దైవజనుడు మాట ఎవరైతే చేస్తారో అది నాకు కాదు, దేవుడికి చేస్తున్నారు. ఆ దేవుడే మీకు ప్రతిఫలం. అందుకని 3 పనులు పెట్టుకోండి మనసులో. ఒకటేంటి? ప్రార్థన. 2 ధర్మాలు క్రమాలు. 3వదిగా చూస్తే చెప్పండి, క్రియలు, ఉపచారం, పరిచారం చేసి దేవుని దృష్టికి ఆకర్షించు దేవుడు. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించి రాజులుగా, అధికారులుగా, నాయకులుగా దేవుడు మిమ్మల్ని హెచ్చించునుగాక. ఇప్పుడు మన ఐపీసీలో చాలామంది పిల్లలు అమెరికాలోను, ఇంగ్లాండ్లోను అక్కడక్కడ జాబులు చేస్తున్నటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్లు, కంపెనీ ఓనర్లు అందరూ చెప్పే సాక్ష్యాలని చెప్తా. అప్పుడు మేము చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళం, చర్చికి వెళ్ళేవాళ్ళం. అమ్మగారు తొడవమనేది, కడగమనేది, అదేనేది, ఈ అనేది. అమ్మగారు చెప్పిందన్నా, అయ్యగారు చెప్పిందన్నా, అయ్యగారు తిట్టేవాడు, అయ్యగారు కొట్టేవాడు. అయినా లోబడ్డా మా నాన్న గట్టిగా నడిపించారు. మేము విన్నాం. ఈ రోజున పెద్ద పెద్ద విమానాలు ఎక్కి తిరుగుతున్నాం, విదేశాల్లో ఉన్నాం. ఎందుకనగా దేవునికి ఎవరైతే ఉపచారం, పరిచారం చేస్తారో అట్టి వారికి దేవుడే తగిన ఫలం. ప్రార్థన ద్వారా నీకు ఫలం. ధర్మంగా ఉండు.
ఎవరినో బెదిరించడానికి, ఎవరినో వేదన, ఎవరి గురించి ఆ మనిషి దేవుని దృష్టికి యథార్థం ఉండు. నీ ధర్మం నువ్వు నెరవేర్చు. వాళ్ళు రావట్లేదు, వీళ్ళు రావట్లేదు, సావని రాకపోతే పోని. యేసు ప్రభు వారి ద్వారా స్వస్థత పొందిన వాళ్ళు, మేలు పొందిన వాళ్ళు, లాభాలు పొందిన వాళ్ళు, అన్నం ఆయన పెడితే తిన్నవాడు, చస్తే బతికిన వాళ్ళు కూడా యేసు ప్రభు వారు సిలువేయబడతంటే ఒక్కడు రాలా. అరే 12 మంది ఉన్నారు, 12 ఎవరే పోతారా మీరు, పోండిరా అన్నాడు. మేము ఎక్కడికి వెళ్తాం అయ్యగారు, మేము వెళ్ళాం, నువ్వే మా దేవుడు, నిన్ను తప్ప మేము. ఎస్, వాళ్ళలో అంత నిక్కస్గా ఉన్న 12 మందిలో కూడా ఉన్నాడు దొంగ, ఆడుకుపోయాడు. పోయేమో యేసు ప్రభు కంటే ముందే ఆడి తెచ్చాడు. కనుక ఇలాగా మనం ఎవరు పాల్గొ వాళ్ళు అన్ని వేల లక్షల మంది యేసు ప్రభువును విడిచి వెళ్ళిపోయినా ఆ 11 మంది ఖచ్చితంగా ఉండబట్టే కదా వాళ్ళని దేవుడు భూమిని తలక్రిందులు చేయవారిగా ఆశీర్వదించాడు, అద్భుతాలు చేసేవారికి చేశాడు. నమ్మకంగా ఉండండి, ప్రార్థనలో నమ్మకంగా. మీ ధర్మం మీరు నెరవేర్చండి. నా ధర్మం నాది, మీ ధర్మం మీది. ఏమండి, ధర్మాలుగా ఉండండి. ప్రార్థన, ధర్మం, ఉపచారం, ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. దేవుడు మీ అందరిని ఆశ్రయించునుగాక. దేవుడి సందేశం మీ అందరికి తగిన ఫలం ఇచ్చునుగాక.